హాయ్ అండి అందరికీ. ఇవాళ టేస్టీ అయిన బీరకాయ చట్నీ చేస్తున్నానండి. టిఫిన్స్‌కి, చపాతీకి, అన్నంలోకి దేనికైనా బాగుంటుందండి టేస్టీగా. అందుకు కావాల్సినవి టమాటోస్, ఆనియన్స్, బీరకాయ, పచ్చిమిర్చి, చింతపండు, తెల్లగడ్డలు, జీలకర్ర. ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, తెల్లగడ్డలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, తర్వాత టమాటోస్, తర్వాత తగినంత చింతపండు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, నేనైతే తొక్కు కూడా వేసానండి, వేస్ట్ చేయకుండా. తగినంత సాల్ట్, ఒక చిటికెడు పసుపు పొడి వేసి బాగా వేయించుకోవాలి. కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మూత పెట్టి 6-7 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలాగ బాగా మగ్గిన తర్వాత టమాటోసు, ఆనియను, బీరకాయ ముక్కలు అన్నీ బాగా మగ్గాయి కదండి. మగ్గిన తర్వాత స్టవ్ కట్టేసి చల్లారబెట్టుకొని మిక్సీ వేసుకోవడమేనండి. బాగా మెత్తటి పేస్ట్ వచ్చేలాగా ఇలాగా మిక్సీ వేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి మార్చుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. పోపు దినుసులు అన్నీ వేసిన తర్వాత కరివేపాకు, ఇలా సింపుల్గా పోపు పెట్టుకోవడమేనండి. అంతేనండి, బీరకాయ చట్నీ రెడీ. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.